పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 100% మీకు అండగా ఉంటాను, జిల్లాని ఆదుకుంటాను, పైకి తీసుకొస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఏంటి తమిళలో ఆడబిడ్డలందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజు మీరు గెలుపు సాధించి పెట్టారు. నేను కూడా 5 సంవత్సరాలు వచ్చాను నేను ఉన్నప్పుడు నిద్రపోకుండా పనిచేశా. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవాలా, ఎక్కడ కూడా బయట పోకుండా కూర్చున్నాను. దేనికోసరం? విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, చాలా ఇబ్బందులు వచ్చాయి, ఆదాయం లేదు. ఆ రోజు నేనే డెవలప్ చేశాను హైదరాబాద్ని. తమిళలో హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారో మీరే చెప్పండి. హైటెక్ సిటీ కట్టింది ఎవరు? సైబరాబాద్ పేరు పెట్టి అభివృద్ధి చేసింది ఎవరు? ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసింది ఎవరు? ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి చేసింది ఎవరు? ఎవరి కోసం తమ్ముళ్ళు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు, విభజన జరిగితే కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ. మీ మారుగానే నా దగ్గర కూర్చున్నవాడు కేసీఆర్. అవునా కాదా? మన మీటింగ్లకు వచ్చాడా లేదా? ఇప్పుడు నా దగ్గర పనిచేసిన వాడే నన్ను బెదిరిస్తున్నాడు. తమ్ముళ్ళు ఏం చెప్పాలని అడుగుతున్నా. భయపడతామా? ఒకటే చెప్తున్నా, మర్యాదకు మర్యాదగా ఉంటాం. ఇష్ట ప్రకారం చేస్తే వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు కార్యకర్తలున్నారు, మీ చొరవ ఉంది. 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోసింది మీరు, త్యాగాలు చేసింది మీరు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి, ఈరోజు నాకు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగాల ఫలితమని ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నా. 5 సంవత్సరాలు అక్కడక్కడ మీకు సరైన గుర్తింపు రాలేదు, కానీ నేను ఒక పిలిపించాను. అన్నీ మర్చిపోండి, నేను మీకు అండగా ఉంటాను. మీరు పనిచేయమంటే ఈరోజు ఎంత ఉత్సాహం అంటే, నా జీవితంలో శాశ్వతంగా కార్యకర్తలకి రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరినీ ఆ స్ఫూర్తిని చూసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఇది చారిత్రక అవసరం. ఇది గుర్తించి ఈరోజు మీటింగ్లో మీరు చూస్తే, నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. తిరుపతిలో మొదటి మీటింగ్ పెట్టాను. అక్కడ నుంచి శ్రీకాకుళం నిన్న చేశాను. తమిళలో ఉండండి. అక్కడి నుంచి చూస్తే ఈరోజు విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో ఎవరికైనా డౌట్ ఉందా తమ్ముళ్ళు? మనం గెలుస్తున్నావా లేదా? అసలు పోటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఉత్సాహమే చెప్తా ఉంది. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉత్సాహం చూపిస్తున్న కార్యకర్తలకి మీ పాదాలకు అభినందన తెలియజేస్తున్నా, పాదాభివందనం తెలియజేస్తున్నా. నా ఊపిరి, నా ప్రాణం మీరే. నా కుటుంబం కంటే మిన్న. నేను ఒకటి హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఎక్కువ టైం ఇస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా, మిమ్మల్ని అభివృద్ధి చేస్తా. మీరు ప్రజలు చూసుకోండి, మిమ్మల్ని నేను చూసుకుంటానని మరొక్కసారి కార్యకర్తలందరికీ
వినతి. ఈరోజు 5 సంవత్సరాలు నేను ఒకటే ఆలోచించాను. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, ఇబ్బందుల్లో ఓట్లేశారు. నేనైతే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని ముక్త కంఠంతో మనకు సహకరించారు. అయితే ఈరోజు మీరు చూశారు, డబ్బులు లేకపోయినా కష్టాలున్నా కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మన మీద దాడి చేస్తా ఉన్నా ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ మోసం చేశాడు. ఈరోజు మీరు చూస్తే ఆ రోజు తిరుపతి మీటింగ్లో చెప్పారు, విజయవాడలో చెప్పారు, ఇక్కడే తాడేపల్లికి భీమవరంలో చెప్పారు. నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నారు, ఈరోజు చౌకీదార్ అంటాడు, కాపలాదారుడు అంటాడు. ఎవరికి కాపలా ఉన్నాడంటే దొంగలకు కాపలా, దొంగలకు వంతాసు పడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఒక అవినీతి పరుడు, నేర చరిత్ర. ఆయన కాపలా కాస్తున్నాడు తప్ప పేద ప్రజల కాపలాదారుడు కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం సహకరించలేదు, కానీ మనం మాత్రం ఎక్కడా ఎన్నికపోలేదు. ఒక పక్క పోరాటం చేశాం, ఎదురు దాడి చేశారు. నేనేమడిగాను, మీకోసం ప్రత్యేక హోదా ఇమ్మన్నాను. ఆయన ఇచ్చేది కూడా ఏమీ లేదు. ఆ రోజు పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, అదే ఇమ్మన్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే విభజన చట్ట హామీలను అమలు చేయమన్నాను. దాంతో ఆయన కోపం వచ్చింది. సిబిఐని మన మీద పంపించాడు, ఈడీని పంపించాడు, ఇన్కమ్ ట్యాక్స్ను పంపించాడు. నేను ఆ రోజు చెప్పా, తెలుగువాడు ఎప్పుడు కూడా ఆత్మగౌరవానికి బతుకుతాం, మీ ఈడీ నన్నేమి చేయలేదు, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేయలేదని ఆ రోజే తిరుగుబాటు చేశాను. తమ్ముళ్ళు, మనం భయపడతామా? భయపడేది మన చరిత్రలో ఎప్పుడైనా ఉందా? ఈరోజు మీరు చూడండి, తెలంగాణ ప్రభుత్వం మన వాటా మనకు రావాలి. ఒక కుటుంబం విడిపోయినా, ఒక కంపెనీ విడిపోయినా కనీసం పంపకాల్లో సమానంగా చేస్తారు. 60 సంవత్సరాల శ్రమ హైదరాబాద్లో వదులుకొని వచ్చాం. ఏ మాత్రం సహకరించకుండా మళ్ళా ఎదురుదాడి, మన కరెంటు వాడుకొని ఆ డబ్బులు ఇమ్మంటే మనమే 2000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఎదురుదాడి చేసిన వ్యక్తి ఈ కేసీఆర్. ఇంకో పక్క ఈరోజు చూడండి, ఫ్యాన్ ఇక్కడ ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీలో ఉంటుంది. అవునా కాదా? కరెంటుగా ఆన్ చేయకపోతే, స్విచ్ చేయకపోతే ఫ్యాన్ తిరగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. ఇది ఒక కోడి కత్తి పార్టీ. కోడి కత్తి అనగానే గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా. అవునా కాదా? ఎంత ఉంటుంది తమ్ముళ్ళు కోడి కత్తి? ఇంతే కదా. ఆ కోడి కత్తి కేసు ఎన్ఐఏ ఎంక్వైరీ. మా తమ్ముడు చెప్తున్న నాటకం, బూటకం. ఎంత గొప్పవాళ్ళంటే, నిన్న పులివెందల్లో వివేకానంద రెడ్డి హత్య ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా? అర్థమైందా మీకు? ఎవరు చేశారు ఈ హత్య? వాళ్ళ చిన్నాన్నే హత్య చేసి అది
గుండెపోటుతో మరణించాడని ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇది హత్య అని నిర్ధారణ చేశారు. మీరు ఆ ఫోటో చూశారా? మీరు చూస్తానే మీకేమనిపించింది? గుండెపోటుతో చనిపోతే తలపైన గాయాలుంటాయి తమ్ముళ్ళు, మెదడు బయట వస్తుందా తమ్ముళ్ళు, కాలు ఇరిగిపోతుందా? కోడికత్త పొడిచారు. కోడి కత్తి పెద్ద పెద్ద ఆయుధాలతో పొడిచింది తమ్ముళ్ళు. కోడి కత్తితో అంత పొడవలేరు కానీ ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని పొడిచారు. ఎవరిని? వాళ్ళ చిన్నానని. నేను అడుగుతున్నా, మానవత్వం ఉండేవాడు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది జరిగింది. జరిగితే ఏం చేయాలి? అదే గాని హత్య ఉంటే నేరుగా పోలీసులకు ఫోన్ చేసేవారు. పోలీసులకు ఫోన్ చేసి మీ కేసులు అవసరం లేదు, ఇది గుండెపోటు చనిపోయారు, మేమే చూసుకుంటామని చెప్పారు. 9:17 నిమిషాలకి సాక్షి ఇక్కడనే ఉంటుంది, అసాక్షి ఆ పేపర్ ఉంటుంది, ఇక్కడ టీవీ ఉంటుంది. ఆ సాక్షిలో టీవీలో 9:17 ఇది గుండెపోటు మరణం, వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం. విషాదం కాదు, హత్య చేసి నాటకమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ చిన్నానికి ఎన్నిపోటు, ప్రజలకు ఎన్నిపోటు. నేను అడుగుతున్నా, మీరెవరైనా సరే హత్య జరిగితే ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏం చేస్తారు? పోలీసులకు చెప్తారా లేదా? రక్తపు మడుగులో ఉంటే ఎవరైనా సాహసం చేసి దాన్ని కడగతారా తమ్ముళ్ళు? ఆడబిడ్డలు మిమ్మల్ని చెప్పమంటున్నా. చేస్తారా మీరు ఎవరన్నా? అంటే మీరు ఆ పొజిషన్లో ఉండి మీ ఇంట్లో హత్య చేసి హత్య జరగనట్టు హార్ట్ అటాక్తో చనిపోయినప్పుడు చిత్రీకరించి సాక్ష్యాలను తారుమారు చేయాలనుకుంటున్నారు. ప్రయత్నం చేశారు. నిన్ననే మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్లారు. మీరు చూడండి డ్రామా, తెల్లవారంతా డ్రామా. గుండెపోటు ఎప్పుడైతే మర్డర్గా నిర్ధారణ చేశారో చంద్రబాబు నాయుడు చంపేశాడు. ఏం తమ్ముళ్ళు చూస్తున్నారా? నేను అడుగుతున్నా, సాయంత్రానికి డ్రైవర్ని రమ్మన్నాడు, తొందరగా రమ్మన్నాడు. ఆ కోపంతో ఆయన నన్ను చంపేస్తున్నాడు. నేను గ్రేట్ డిఫికల్ట్ లెటర్ రాశామని సాయంత్రం లెటర్ ఇస్తారు. ఎక్కడన్నా చూశారా ఈ నాటకాలు? మీరు ఎప్పుడన్నా డిటెక్టివ్ స్టోరీలో కూడా ఈ మార్గం ఉండవు. అవునా కాదా? వెస్ట్ గోదావరి జిల్లా శాంతికి మారు పేరు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పొలాలు, అదే కాకుండా మంచి మనస్సులు. పౌరుషంగా కూడా మాట్లాడలేరు మీరు. ఎప్పుడన్నా మాట్లాడితే ఆప్యాయంగా మాట్లాడుతూ చిన్న తప్పు చేయని వ్యక్తులు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాసులని మరొకసారి తెలియజేస్తున్నా. ఇలాంటి సమయంలో ఇలాంటి పార్టీ, ఇలాంటి వ్యక్తులు, ఎలాంటి వాళ్ళ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు పులివెందల రాజకీయాలు, హత్యా రాజకీయాలు రాష్ట్రానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీరు సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న డ్రామాలు ఆడారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యే ఎవరో ఒక మాట మాట్లాడని ఇక్కడే దెందులూరు ఎమ్మెల్యే ఉన్నాడు. నేను ఆ రోజు కూడా ఖండించాను. ఆయనకు కూడా చెప్పాను, మీరు రాజకీయ నాయకుడు హుందాగా ఉండమని చెప్పాను. దానికే ఇంత రాద్ధాంతం చేశారే. మీ ఇంట్లో మనిషిని హత్య చేసిన మిమ్మల్ని ఏమనాలని మీ ద్వారా అడుగుతున్నా.
ఏం అడగాలి తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గం అంటే నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకు అన్నీ తెలుసు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక చిన్న కామన్ సెన్స్. ఎవరైనా హత్య చేసిన తర్వాత రక్తపు మడుగులో ఉంటే ఆ సాక్ష్యాలను తారుమారు చేస్తే నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళని ఏం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి రాక్షసుల్ని, హత్యలు చేసే వ్యక్తుల్ని, నరహంతకుల్ని ఏం చేయాలి తమ్ముళ్ళు? మీరే చెప్పమని నేను అడుగుతున్నా. వీళ్ళు సమాజానికి హాని అవునా కాదా? నేను ప్రపంచమంతా వెళ్ళి మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, ప్రశాంతంగా ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేమే నెంబర్ 1, మంచి వాతావరణం, చదువుకున్న పిల్లలున్నారు, మీరు రమ్మని నేను తిరిగితే మీరు చేసే పని ఏంటని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే తండ్రిని అడ్డం పెట్టుకొని మొత్తం అవినీతికి పాల్పడ్డారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి, 46,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని 11 ఛార్జ్షీట్లు వేశారు. అందులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, వీళ్ళ దగ్గర వేరేమన్నా ఆలోచిస్తామా, ఆశిస్తామా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. A2 ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంటాడు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. నన్ను కూడా బెదిరించాలనుకుంటున్నారు. ప్రధానమంత్రి కేసీఆర్, జగన్ మీ తరం కాదు, మీ వల్ల కాదు, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నీతి నిజాయితీగా బతికాం. ఆ రోజు కూడా మీరు చూడండి, రాష్ట్రంలో తీవ్రవాద సమస్యని అణిచివేయాలని ముందుకు పోయాం. మత ఘర్షణల్ని నియంత్రణ చేయడానికి ముందుకెళ్లాను. ముఠా కక్షల్ని రూపుమాపడానికి ముందుకు పోయాను. రౌడీ అనేవాళ్ళు ఎక్కడా ఉండకూడదని ఆ రోజు కఠినంగా వ్యవహరించాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత నా మీద 24 క్లెయిమోర్ మైన్స్ బెలిస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకోసరం, ఈ రాష్ట్రం కోసం బతికించాడు. మనం ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మీ స్వార్థం కోసం, మానవత్వం లేకుండా మీ చిన్నాన్ననే మీరు పొట్టన పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గం అని అడుగుతున్నా. రేపు ఇలాంటి వ్యక్తికి ఒక్క ఓటు పడినా ఏమవుతుంది తమ్ముళ్ళు? గల్లీకి ఒక రౌడీ, ఊరికొక అంతకుడు తయారవుతారు. మన ఇంట్లో కూడా మనం పడుకుంటామా? అపోజిషన్లో ఉంటేనే హత్యలు చేశారు మీ ఇళ్లలో. అలాంటిది ఇంకా రూలింగ్ పార్టీకి వస్తే తమ్ముళ్ళు మీ ఇంట్లో ఎవ్వడు ఉండం, మాట్లాడలేం, ఆ పరిస్థితి వస్తుంది. అందుకే నేను అడుగుతున్నా, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇంకొక విషయం చూడండి. మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రజలకు అన్ని పనులు చేశాను. నేను పాదయాత్రలో వచ్చాను, వృద్ధులను చూశాను. ఆ రోజు నేను చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేదు, కొంతమందికి స్తోమత లేదు, నేను పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా ఇచ్చాను. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్క ఓటు వేసిన తల్లి మీకెవరికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ ఉండదు.
మా చెల్లెళ్ల కోసం ఒక అన్నగా 1 కోటి మంది నాకు చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు. మీకందరికీ ఒకరిద్దరే ఉన్నారు, కానీ నాకు మాత్రం 1 కోటి మంది చెల్లెళ్ళుండే ఏకైక నాయకుడిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా చెల్లెళ్ళు కష్టపడకూడదని వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్డి కట్టించాను, డాక్రా సంఘాలు పెట్టాను, అన్ని ఆస్తులన్నీ వాళ్ళ పేరుతోనే పెట్టాను. కడాన పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ నిండు మనస్సు ఆశీర్వదించాను. 2 సార్లు 10,000 రూపాయలు 20,000 ఇచ్చాను. వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, నాకు ఎప్పుడు శక్తి వచ్చినా మా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ పెడుతూనే ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, కొద్దిగా మైక్ పెంచు. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మా చెల్లెళ్ళందరికీ చెప్పాలి. మీరు తమ్ముళ్ళు, మీ అన్న చెప్పాడు, మీ అన్న అభ్యర్థులను పెట్టాడు, గెలిపించమని కోరాడు, ఎన్నికల ప్రచారం చేయమన్నాడని మీరందరి చెల్లెళ్లకు చెప్పి వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలి. చేశారా అని అడుగుతున్నా. చేశామన్నాడు చేలు పైకెత్తండి. అందరూ చేలు పైకెత్తారు. చేశారో లేదో మా చెల్లెళ్ళు అడుగుతాను మళ్ళీ. సరేనా? రేపో ఎల్లుండో మళ్ళీ వాళ్ళని అడుగుతాను IVRS ద్వారా. ఏమమ్మా మీకు మా వాళ్ళు వచ్చి మాట్లాడారో మీరు కూడా సహకరించమని అడుగుతాను. తమ్ముళ్ళు, 50 లక్షల మంది వృద్ధులకి మనం పింఛన్లు ఇచ్చాం, ఒంటరి మహిళకి ఇచ్చాం, ట్రాన్స్జెండర్కి ఇచ్చాం. అదే సమయంలో ఈరోజు ఎవరైనా అనారోగ్యంతో డయాలసిస్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చాం, దివ్యాంగులకు ఇచ్చాం. అదే మరి చెప్పులు కుట్టుకునే చర్మకారులకు ఇచ్చాం, డప్పులు వాయించే కళాకారులకు ఇచ్చాం. ఇంతమందికి పింఛన్లు ఇచ్చిన తర్వాత దగ్గర 55 లక్షలు ఇస్తున్నాం. 55 లక్షల మంది, 1 కోటి మంది ఆడబిడ్డలు. ఇంకో పక్కన నిరుద్యోగులకు భృతి ఇచ్చాం, 2,000 రూపాయలు ఇస్తున్నాం. మనోళ్ళు చూసి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇండస్ట్రీస్ పారిపోతాయి. పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రానే రారు. వస్తారా తమ్ముళ్ళు? ఇంత మునుపు కొంతమంది వచ్చారు. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు పనులు చేయించారు. పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు, IAS ఆఫీసర్లు జైలుకు పోయారు, ఈయనతో ఉన్నోళ్ళందరినీ జైలు తీసుకుపోయాడు. అలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అనుకుంటారు. నన్ను అడిగారు, ప్రపంచం తిరిగాను, ఒక మాట అడిగారు, మీ మీద మాకు నమ్మకం ఉంది, ఏదో కారణం చేత మీ వాళ్ళు ఓటేయకపోతే మా పరిస్థితి ఏంటంటే నేను ఒకే హామీ ఇచ్చాను, మీరు భయపడద్దండి, నేను అన్ని పనులు చేస్తున్నా, 100% తెలుగుదేశం పార్టీని గెలుస్తామని హామీ ఇచ్చాను. నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. భవిష్యత్తు కోసం, మన పిల్లల ఉద్యోగాల కోసం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడో తెలియదు నాకు. ఒక యూనివర్సిటీ ఉంటుంది, నేరాలు ఘోరాలు చేసి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ప్రపంచాన్ని మభ్యపెట్టే యూనివర్సిటీ ఉంటాడు. మొన్న మీరు చూశారు, హిందూజ 100 ఎకరాలు భూమి ఆయనకు పర్మిషన్ ఇమ్మని అడిగితే లావాదేవీల్లో 11 ఎకరాలు కావాలని అడిగారు. డబ్బులు హిందూజాది, భూమి హిందూజాది, భూమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కంపెనీకి. దీనికి షెల్ కంపెనీలు వాడి ఆయనే డబ్బులు పంపించి మళ్ళా ఆ డబ్బులు ఈయన కంపెనీ తీసుకొచ్చి మళ్ళా హిందూజాకి ఇచ్చారు. అడ్డంగా దొరికిపోయారు. నేను చెప్పడం కాదు, ఈడీనే చెప్పింది. సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు. ఈ దేశంలో కాపలాదారుడు ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
దొంగలకు సహకరిస్తున్నాడు, మంచివాడిని శిక్షిస్తున్నాడు తప్ప ఇలాంటి వ్యక్తి సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయలేదో మీరే చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కార్యకర్తల డేటా, సేవామిత్ర డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు కేసీఆర్ మహానాయకుడు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. బీహార్ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, పీకే. ఏం తమ్ముళ్ళు గుర్తుందా? ఆయన మహా కన్సల్టెంట్. ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాడు. ఆయన మొత్తం సర్వేలు చేస్తాడు, సైబర్ నేరాలు చేస్తాడు, ఉండే ఓట్లు తీసేస్తాడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల. ఇది బీహార్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చి నీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే తోక కట్ చేసి శాశ్వతంగా బీహార్ పంపిస్తాం తప్ప వదిలిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి మీ పైన ఆధారపడతాడు. కానీ నాకు తెలుసు సైబర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశా. నాకు కథలు నేర్పించొద్దని వీళ్ళని హెచ్చరిస్తున్నా. ఈరోజు మన పరిస్థితి మీరు చూడండి. తెల్లవారితో మన ఓటు ఉందా లేదో చూసుకోవాలి. మధ్యాహ్నం మళ్ళా ఒకసారి చూడాలి, రాత్రి మళ్ళా పడుకునే మునుపు ఒకసారి చూడాలి. ఏం తమ్ముళ్ళు, ఏం బాధ ఇది? రేపు ఇలాంటి వ్యక్తులు జరగరాని జరిగితే మీ ఆస్తి మీ పేరుతో ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో మీకు సేఫ్టీ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా హత్య చేయొచ్చు. హత్యలు చేసేవాళ్ళు రెచ్చిపోతారు, ఫ్రాడ్ చేసేవాళ్ళు రెచ్చిపోతారు. ఇలాంటి పార్టీలు రాష్ట్రంలో అవసరమా? ప్రతిపక్షంగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పార్టీకి కూడా మనుషులు పోతారు, రౌడీళ్ళు వెళ్తారు, డబ్బులు వెళ్తారు, కావాలని వాళ్ళు డబ్బులు ఇస్తారని కొంతమంది ఇలా డబ్బుల కోసం వాళ్ళను కూడా పోటీలో పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కంచుకోట, వెన్నెముక, ఎప్పుడూ అన్యాయం చేయను. అందుకే ఈరోజు 25 కార్పొరేషన్లు పెట్టి వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఆదరణ పెట్టాం, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం, అన్ని పనులు మనం చేస్తున్నాం. ఇలాంటివన్నీ మనం చేస్తుంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాలా అడ్డుపడడానికి ప్రయత్నం చేశారు. మీరు చూడండి, అసెంబ్లీకి రారు, జీతాలు మాత్రం పెన్షన్లు మాత్రం తీసుకుంటారు, టీఏడీఏ తీసుకుంటారు. మీరెవరన్నా కూలి పనికి రాకపోతే కూలి ఇస్తారా తమ్ముళ్ళు? ఎవరన్నా ఉద్యోగం చేసే జీతం ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పార్లమెంటు మెంబర్లు ఢిల్లీలో నరేంద్ర మోడీని చూస్తే వెన్నెముకలో వణుకు, వీళ్ళకి పెరిగితనం. మన ఎంపీలున్నారు, ఇక్కడే మాగంటి బాబు ఉన్నాడు, రాత్రి మగుళ్ళు పోరాడాడు, గట్టిగా నిలదీశాడు, అడ్డుపడ్డాడు. నరేంద్ర మోడీని నిలదీసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కింది, మన ఎంపీలకే దక్కింది. అవునా కాదా? ఎక్కువ సమయం పార్లమెంట్లో ఉన్నారు, ఎక్కడికక్కడ పోరాడి మనవాళ్ళు ముందుకు పోతే ఈరోజు డ్రామాలు ఆడే పార్టీ ఈ యొక్క జగన్ పార్టీ. మనకి ఇలాంటి డ్రామాలు అవసరంలా. నీతి నిజాయితీకి మారు పేరు ఈ వెస్ట్ గోదావరి జిల్లా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఈ జిల్లాలో మీరు చూస్తే అందరికంటే ముందుగా అనేక పనులు ఈ జిల్లాలో నేను చేశాను. 1-2 పనులు కాదు, అన్ని పనుల్ని పూర్తి చేశాం. మొట్టమొదటిసారిగా 100% మరుగుదొడ్లు కట్టిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. 100% ఎల్ఈడి బల్బులు పెట్టిన ఘనత వెస్ట్ గోదావరి జిల్లా. అదే మరిగా దీపం కింద వంట గ్యాస్ కనెక్షన్లు 100% మొట్టమొదటిసారి ఇచ్చిన జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. సిమెంట్ రోడ్లు ఇప్పుడే చెప్పారు, ఇంకా 1 సంవత్సరంలో
అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. సిమెంట్ రోడ్లు లేని గ్రామం, లేని ఇల్లు ఉండదు. అక్కడి నుంచి R&B రోడ్ల కోసం కాన్సన్ట్రేట్ చేశాను. అది ఒక్కటే కొంత కొరతుంటే మొన్నే 650 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో R&B రోడ్లపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టా బ్రహ్మాండంగా రోడ్లు వేయిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తున్నాం. అన్ని ఊర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయిస్తున్నాం. ఇవన్నీ అయిన తర్వాత తమ్ముళ్ళు ప్రతి ఒక్క గ్రామం ఒక స్మార్ట్ గ్రామంగా తయారవుతుంది. వెస్ట్ గోదావరి జిల్లా పొలాలు, పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా నీళ్లు. ఇంకో పక్క పోలవరం పూర్తవుతుంది. అక్కడనే మీరు చూస్తే బ్రహ్మాండమైన పాపి కొండలు, టూరిజానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ జిల్లాలో ఉండే ప్రశాంతత మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన అందరికీ సంక్షేమం ఇచ్చాం. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతాం, కానీ తగ్గించే సమస్య లేదు. నేను కష్టపడతా. ఎవరి కోసం? ఈ పేదవాళ్ళ కోసం. ఆదాయాన్ని పెంచుతా. వచ్చిన ఆదాయం మళ్ళీ మీకే ఖర్చు పెట్టి మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా మంది అనుకోలేదు. మనం చేసిన ప్రోగ్రాంలే కాకుండా ఆహార భద్రత ఇచ్చాం, పండగలప్పుడు కానుకలు ఇచ్చాం, చంద్రన్న బీమా ఎవరన్నా ఇచ్చారని నేను అడుగుతున్నా. 5 లక్షలు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్రా సంఘాలు బీమా మిత్ర 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. అదే మరిగా పెళ్లి కానుక ఇచ్చాను, స్కాలర్షిప్లు ఇచ్చాను. ఆడబిడ్డలకు రక్ష కింద మెన్సెన్స్ అయితే 50% ఉచితంగా ఇచ్చాను. పౌష్టికాహారంలో ముందుకు పోయాం. కడాన అన్న క్యాంటీన్ పెట్టాం.